ఫ్రెండ్స్, ఇది అనంతారం టెంపుల్. ఫ్రెండ్స్, ఇది మహబూబాద్ జిల్లా మహబూబాద్ జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా విశిష్టమైన టెంపుల్. ఫ్రెండ్స్, మనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక వైపు హనుమాన్ విగ్రహం, ఇది బయట నుంచి వ్యూ. ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. ఒకవైపు చెరువు, ఒకవైపు పంట పొలాలు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. తప్పకుండా మీకు ఖాళీ ఉన్నప్పుడు విజిట్ చేయవచ్చు, చాలా బాగుంటుంది. ఇది టెంపుల్ యొక్క మెయిన్ వ్యూ. ఫ్రెండ్స్, ఇది 3 అంతస్తుల వరకు ఉంటుంది. మొదటి మరియు 2వ అంతస్తుల్లో నార్మల్గా కళాఖండాలు ఉంటాయి. 3వ అంతస్తులోనూ మన స్వామివారి దర్శనం ఉంటుంది. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది ఒకవైపు ఒక చిన్న గుట్ట లాంటి దాన్ని ఫ్రంట్ ఎలివేషన్ పార్ట్ లాగా టెంపుల్ నిర్మించడం జరిగింది. చాలా బాగుంటుంది. మీకు లోనికి తీసుకెళ్ళినప్పుడు పూర్తిగా చూపిస్తాను. లోపటి నుంచి బయట వ్యూ ఎలాగ ఉంటుందో కూడా చూపిస్తాను. బయట వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇది టెంపుల్కి ముందు భాగం. చాలా స్పేసియస్గా ఉంటుంది. కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది. భక్తులకు ఇబ్బంది ఉండదు. మనం ఇప్పుడు చూపించిన ఆ ప్రాంతంలోనే కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత డైరెక్ట్ టెంపుల్లోకి ఎంటర్ అయినాం. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత టెంపుల్ లోపల కూడా చాలా ప్రదేశం మంచిగా ఉంది, స్పేషియస్గా ఉంది. ఇది ప్రధానంగా ఈ టెంపుల్ ప్రత్యేకత. అంటే ఫ్రెండ్స్, లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఒకవైపు అనంత పద్మనాభ స్వామి విగ్రహం, మరొక వైపు అమ్మవారి విగ్రహం, దానికి ఎదురుగా లక్ష్మీ అమ్మవారి విగ్రహం, దానికి ఎదురుగా బంగారు బల్లి. ఫ్రెండ్స్, బంగారు బల్లి గురించి అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. బల్లి మీద పడినప్పుడు ఇది బల్లి పంచాంగం లాంటి దాని గురించి అక్కడ మనం టచ్ చేసినట్టయితే దర్శనం చేసుకుంటే మనకు బల్లి మీద పడ్డ పెద్దగా ఇబ్బంది ఉండదు అని మనకు శాస్త్రాలు కొన్ని చెప్తున్నాయి. ఇది లోపటి నుంచి బయట వ్యూ. ఫ్రెండ్స్, చక్కటి పంట పొలాలు, చాలా బాగుంటుంది. ఇది మెయిన్ వ్యూ. దీనికి ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఏ దేవాలయమైనా సరే చాలా ఎత్తు మీద ఉన్న దేవాలయాలకు, స్వయంభూ దేవాలయాలకి చాలా శక్తి ఉంటుందని పండితులు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, దానివల్ల ఇది హైట్లో ఉన్నది కాబట్టి మంచి ఏమంటారు విశిష్టత ఉన్నట్టుగా మనం భావిస్తాం. ఫ్రెండ్స్, ఇది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మనుషులు ఉన్న దగ్గర నుంచే మనం ఇందాక బయట చూపించాం. ఇది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కింది స్టేర్లకు వెళ్ళడానికి మార్గం అన్నమాట.